మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అనుకూలించాలంటే, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూలత పొందాలంటే, ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపిస్తే అద్భుతంగా ప్రతి రాశి వారికి కలిసొస్తుందో, మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషాది ద్వాదశ రాశుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో అంటే ఈ 10 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి మొదటి 4 రోజుల్లో ఉద్యోగపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. 11, 12, 13, 14 ఈ తేదీల్లో ఎవరైనా మేషరాశి వాళ్ళు ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసుకుంటే ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అందరూ మీకు ఫేవరబుల్‌గా ఉంటారు. ఆఫీసులో మీరేం చేసినా సరే మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా లభిస్తాయి. రాజకీయాల్లో కూడా చాలా అద్భుతంగా పేరు ప్రతిష్టలు మొదటి 4 రోజుల్లో ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలుంటాయి. తండ్రితో కూడా అనుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా 14వ తేదీ వరకు ఉంటాయి. మార్చి 15వ తేదీ నుంచి మాత్రం రవి 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో చిన్నగా రహస్య శత్రువులు పెరుగుతారు. పైకి నవ్వుతూ వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మార్చి 15వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ రావటం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులుంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో ఉంటాయి. కాబట్టి మార్చి 11 నుంచి మార్చి 14 వరకు సూర్యుడు బ్రహ్మాండంగా యోగించటం వల్ల అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో మాత్రం ఒకసారి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. సూర్యుడి బలం పెరగటానికి ఆ సమయంలో ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి అధిష్టాన దైవమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మార్చి 15 నుంచి 20 మధ్యలో కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. 14 వరకు ఆఫీసులో అద్భుతంగా ఉంటుంది. 15 నుంచి రహస్య శత్రువులు పెరుగుతారు. పైకి కనిపించే శత్రువులు పెరుగుతారు. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆఫీసులో రికగ్నైజేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ సమయంలో ఈ పరిహారాలు చేసుకుంటే రవి బలం పెంచుకోవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి విజయాలు సాధిస్తారు. ఏ పరీక్షలు రాసినా సరే మేషరాశి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వటానికి, మంచి ర్యాంకులు రావటానికి ఈ సమయంలో బుధుడి బలం అనుకూలిస్తుంది. అలాగే మేషరాశి నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో బాగుంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ఎవరైనా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. మంచి ప్యాకేజ్‌తో వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వచ్చే అవకాశం మేషరాశి నిరుద్యోగులకి ఈ సమయంలో ఉంది. అలాగే మేషరాశి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 11వ ఇంట్లో బుధుడి సంచారం ఈ రకమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళ కుజుడు కూడా 11వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషరాశి వాళ్ళకి 11వ ఇంట్లో కుజుడి వల్ల గృహయోగం ఉంది. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు. భూమి గాని, గృహం గాని, స్థలం గాని, పొలం గాని, అపార్ట్మెంట్ గాని ఏదైనా సరే కొనుక్కునే యోగం ఉంది. అలాగే చాలా కాలంగా ప్రాపర్టీస్ అమ్మాలనుకునే మేషరాశి వాళ్ళు కూడా
మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో ప్రయత్నిస్తే మంచి రేటుకు ప్రాపర్టీస్ అమ్ముడుపోయే అవకాశం ఉంది. కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి, ఈ రకమైన ప్రయోజనాలుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్‌లో అద్భుతంగా ఉంటుంది. మంచి డీల్స్ ఓకే అయ్యి లాభాలొచ్చే అవకాశం ఉంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళు ఏదైనా బల్క్ అమౌంట్‌లో బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసుకుంటే వాళ్ళకి బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటానికి కూడా మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో బలముంది. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో వ్యయ స్థానంలో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెట్టాల్సొస్తుంది కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు యోగించట్లేదు. వ్యయస్థానంలో ఉన్నాడు. ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడు వ్యయస్థానములో 12వ ఇంట్లో ఉండటం వల్ల వచ్చే డబ్బు ఖర్చు సమస్య నుంచి బయటపడొచ్చు. కాబట్టి మేషరాశి వాళ్ళకి శుక్రుడి బలం ఒక్కటే లేదు. బుధుడు బావున్నాడు, కుజుడు బావున్నాడు. సూర్యుడు గూడా మొదటి 4 రోజులు బావున్నాడు. చాలా అనుకూలంగా ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలున్నాయి. అయితే చివరి 6 రోజుల్లో మాత్రం సూర్యుడి బలం పెరగటానికి కూడా పరిహారాలు పాటించుకుంటే ఈ 10 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు మేషరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో సూర్యుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి మొదటి 4 రోజులు 10వ సంచారంలో సూర్యుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండంగా రాస్తారు. క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైనా వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు, సమావేశాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. వాటికి బలముంది. గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ప్రయత్నించే వాళ్ళు దానికి సంబంధించిన ఏ రిలేటెడ్ పనులు చేసుకోవటానికైనా సరే మార్చి 11 నుంచి మార్చి 14 మధ్యలో వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. గవర్నమెంట్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తిపరంగా కూడా టాప్ పొజిషన్‌కి వెళతారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా చాలా అద్భుతం. 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వాళ్ళు మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. కావలసిన చోటికి మంచి ట్రాన్స్‌ఫర్‌తో కూడిన ప్రమోషన్‌తో వెళ్ళే యోగము మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ 10 రోజుల్లో సూర్యుడు చాలా ఫేవరబుల్‌గా ఉన్నాడు. ఈ రకమైన ప్రయోజనాలన్నీ పొందుతారు. సమాజంలో టాప్ పొజిషన్‌కి ఎదగగలుగుతారు. సాంఘికంగా పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాల్లో మంచి రాణింపు, గుర్తింపు ఉంటుంది. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల, తండ్రి వల్ల కూడా మంచి సత్ఫలితాలు పొందుతారు. అయితే ఈ 10 రోజుల్లో బుధుడు మాత్రం 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులకు మాత్రం కొన్ని ఒడిదుడుకులుంటాయి. కష్టపడి చదివితేనే ర్యాంకులొచ్చే అవకాశం ఉంది. కష్టపడి చదవకపోతే మంచి ర్యాంకులు రావటం కష్టంగానే ఉంది. అలాగే వృషభ రాశి వ్యాపారస్తులకు కూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే కొంచెం తక్కువగా లాభాలొస్తాయి. కాబట్టి విద్యార్థులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి 10 రోజుల్లో కొన్ని ఒడిదుడుకులుంటాయి. అవి తొలగిపోవాలంటే బుధుడి బలం పెరగాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించటం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడి బలాన్ని కూడా పెంచుకొని విద్యార్థులు, వ్యాపారస్తులు, వృషభ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు కూడా 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తుంటే వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. రియల్ ఎస్టేట్‌లో ఒడిదుడుకులుంటాయి. అలాగే బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే ప్రాపర్టీసు సేల్ చేయాలన్నా, ప్రాపర్టీస్ పర్చేజ్ చేయాలన్నా అంత మంచి బెనిఫిట్స్ అయితే కనిపించవు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కష్టంగా ఉంటుంది. సోదరులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ బిజినెస్ యావరేజ్‌గా ఉంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు అంత గొప్పగా ఉండవు. 10వ ఇంట్లో కుజుడు యోగించడు కాబట్టి ఇలాంటి ఫలితాలు వృషభ రాశి వాళ్ళకు ఉంటాయి. కుజుడు యోగించాలంటే ఏం చేయాలి? నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. ఒకసారి
కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః అనే మంత్రం రోజు 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకోవాలి. ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇది యోగం. అంటే స్త్రీల సహాయ సహకారాల వల్ల కష్టమైన పనుల్లో కూడా విజయం సాధిస్తారు. వృషభ రాశి పురుషులైనా, వృషభ రాశి స్త్రీలైనా ఇతర స్త్రీ సహాయ సహకారాల వల్ల బ్రహ్మాండమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. సినిమా, టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలొస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన లాభాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. జీవితాన్ని ఆనందదాయకంగా గడుపుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి రవి బలం ఎక్సలెంట్‌గా ఉంది. శుక్రుడి బలం ఎక్సలెంట్‌గా ఉంది. బుధుడికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో బుధుడు, కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి సూర్యుడు మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 6 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఎవరికైనా మిథున రాశి వాళ్ళకి ఆఫీసులో టెన్షన్స్ ఉంటే 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత టెన్షన్స్ ఉండవు. ఆఫీసులో అందరూ అనుకూలంగా ఉంటారు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. బాస్ అనుకూలంగా ఉంటాడు. వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో మంచి హోదా, పరపతి, స్టేటస్సు, గౌరవము ఇవన్నీ పొందే యోగం చాలా ఎక్కువగా మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో కనిపిస్తున్నాయి. మార్చి 14 వరకే ఆఫీస్ పాలిటిక్స్, ఆఫీస్‌లో టెన్షన్స్, పని ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో ఆఫీస్‌లో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. పాలిటిక్స్‌లో కూడా మార్చి 15 నుంచి చాలా బావుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్‌లో కూడా బావుంటుంది. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ కూడా మార్చి 14 వరకు పెద్దగా లేకపోయినా మార్చి 15 నుంచి చాలా అద్భుతమైన సపోర్ట్ పొందగలుగుతారు. కాబట్టి రవి బాగున్నాడు కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. మొదటి 4 రోజుల్లో మాత్రమే రవి బలం లేదు కాబట్టి ఆ సమయంలో సూర్యాష్టకం చదవటం గాని, వినటం గాని చేయండి. ఆ 4 రోజుల్లో కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు 9వ స్థానంలో మిథున రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావటం కష్టం. నిరుద్యోగులు ఎవరికైనా సరే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే కొంచెం ఆలస్యంగా ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అంటే ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్ పోవటం, లాస్ట్ రౌండ్‌లో ఫెయిల్ అయిపోవటం, జాబ్ చేతి వరకే వచ్చి మిస్ అవ్వటం ఇలాంటివన్నీ మిథున రాశి నిరుద్యోగులకి బుధుడి బలం లేకపోవటం వల్ల కలుగుతాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులనేవి ఉంటాయి. ఊహించిన స్థాయిలో లాభాలు కనిపించవు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, నిరుద్యోగులకు ప్రతికూలత ఉంది కాబట్టి బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అదేవిధంగా కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల ప్రాపర్టీ ఆస్పెక్ట్‌లో అంత గొప్పగా ఉండదు. ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మంచి రేట్ రాదు. ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా తక్కువ రేటు కొనుక్కోవటం సాధ్యపడదు. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్‌లో అంత గొప్పగా మిథున రాశి వాళ్ళకు ఉండదు. కుజుడి బలం లేదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా ఒడిదుడుకులతో ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు జాబ్ ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. జాబ్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాబ్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. కొలీగ్స్‌తో, బాస్‌తో అనుకూలంగా ఉండండి. లేకపోతే ఏ క్షణమైనా మిథున రాశి వాళ్ళకి జాబ్ రిలేటెడ్‌గా పెద్ద టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్ప లాభాలేవి కనిపించవు. సాధారణమైన లాభాలు మాత్రమే ఉంటాయి. శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలుంటాయి.
10వ ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే తప్పకుండా శుక్రుడి బలం కోసం నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజు వినాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, అదేవిధంగా శుక్రుడి బలం లేదు. కేవలం సూర్యుడి బలం మాత్రమే 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బుధుడు, కుజుడు, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి మిథున రాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 8వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 6 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం కర్కాటక రాశి వాళ్ళకు లేదు. మొదటి 4 రోజుల్లో 8వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు. దీన్ని అష్టమ రవి దోషం అంటారు. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 4 రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆహార నియమాలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, వ్యాయామం లాంటివి చేయటం, ఇలాంటివి చేసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు అనారోగ్య భావాలు వెంటాడే అవకాశం ఉంది. అలాగే మొదటి 4 రోజుల్లో అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆఫీసులో ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ ఉండదు. క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. తర్వాత 6 రోజుల్లో కూడా సూర్యుడు 9వ స్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉండటం వల్ల రావాల్సిన అదృష్టం త్రుటిలో చేజారిపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు కూడా సహనంతో వ్యవహరించాలి. అలాగే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఒత్తిళ్లుంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ వ్యవసాయ రంగంలో కూడా కొన్ని సమస్యలనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. దానివల్ల ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో టెన్షన్స్ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్‌లో టెన్షన్స్ ఉంటాయి. పాలిటిక్స్‌లో టెన్షన్స్ ఉంటాయి. సూర్యుడి బలం లేడు కాబట్టి ఈ రకమైన సమస్యలుంటాయి. సూర్యుడి బలం పెరగాలంటే కర్కాటక రాశి వాళ్ళు గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవటం లేదా విష్ణు సహస్రనామం వినటం ద్వారా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళాలి. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ బుధ దోషం ఉంది. బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే కర్కాటక రాశి విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్‌లో అనుకున్నట్లు రాయలేకపోతారు. మార్కులు కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళినా లాస్ట్ రౌండ్‌లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. గ్రూప్ డిస్కషన్‌లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వ్యాపారస్తులు ఎంత తెలివితేటలతో వ్యాపారం చేసినా అనుకున్న స్థాయిలో లాభాలు కనిపించవు. అంటే విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ బుధ దోషం ఉంది. వీళ్ళకి సమస్యలుంటాయి. ఆ సమస్యలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఓం గం గణపతయే నమః. ఈ ఒక్క మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఈ సమయంలో చదువుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు కూడా 8వ ఇంట్లో ఉన్నాడు. ఈ 10 రోజుల్లో అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఎలా ఉందో అష్టమ కుజ దోషం కూడా అలానే ఉంది. అష్టమ కుజ దోషం అంటే ఏమవుతుంది? వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కింద పడే అవకాశం ఉంది. దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీ కొంటే మోసపోతారు. ప్రాపర్టీ అమ్మినా కూడా పెద్దగా లాభాలేం కనిపించవు. రియల్ ఎస్టేట్ డల్‌గా ఉంటుంది. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి బ్రదర్స్‌తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది.
జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ రకమైన సమస్యలన్నీ కూడా అష్టమ కుజ దోషం వల్ల కనిపిస్తాయి. ఈ అష్టమ కుజ దోషం వల్ల ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఓం అం అంగారకాయ నమః. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేస్తే అష్టమ కుజదోష తీవ్రత తగ్గి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చాలా సులభంగా, ఆనందంగా పాలు పంచుకోగలుగుతారు. అలాగే సినిమా, టీవీ రంగాల్లో బావుంటుంది. సంగీత, నాట్య రంగాల్లో బావుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో, సౌందర్యానికి సంబంధించిన వ్యాపారాలు, కాస్మెటిక్స్ లాంటి వాటిల్లో గూడా మంచి లాభాలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు అంత అద్భుతంగా 9వ స్థానంలో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు ఒక్కడే ఫేవరబుల్‌గా ఉన్నాడు. రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే అప్పుడు ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలించినట్లయితే సూర్యుడు సింహరాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 7వ సంచారం యోగించట్లేదు. తర్వాత 6 రోజులు 8వ సంచారం యోగించట్లేదు. సూర్యుడు సింహరాశి వాళ్ళకి ఫేవరబుల్‌గా లేడు. దానివల్ల ఏం జరుగుతుంది? ఆఫీస్‌లో మొదటి 4 రోజుల్లో మీరేదైనా కంబైన్డ్‌గా ఒక వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. వేరే వాళ్ళతో కలిసి మొదటి 4 రోజులు అంటే 11, 12, 13, 14 తేదీల్లో చేయకండి. అలా వేరే వాళ్ళతో కలిసి చేస్తే మాత్రం క్రెడిట్ మొత్తం వాళ్ళకొచ్చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఆఫీస్‌లో మీకు రికగ్నైజేషన్ అనేది మొదటి 4 రోజుల్లో తక్కువగా ఉంటుంది. అలాగే పనిచేసే చోట మాత్రమే కాకుండా రాజకీయాల్లో ఆటుపోట్లుంటాయి. వ్యవసాయ రంగంలో సమస్యలుంటాయి. దాంతో పాటుగా సమాజంలో ఎదిగే పరంగా గూడా కొన్ని సమస్యలనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో ఈ 6 రోజుల్లో సింహరాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంది. 8వ స్థానంలో సూర్యుడున్నాడు. అప్పుడేం జరుగుతుంది? హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కంటికి సంబంధించి గానీ, గుండెకి సంబంధించి గానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆఫీస్‌లో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఈ సమయంలో ఇంకా తక్కువగా ఉంటుంది. అలాగే అగ్రికల్చర్‌లో గూడా గొప్పగా లాభాలేవి ఉండవు. అదే విధంగా తండ్రి వైపు బంధువుల వల్ల గూడా కొన్ని సమస్యలొస్తూ ఉంటాయి. ఈ రకంగా సూర్యుడు యోగించకపోవటం వల్ల సింహరాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేయటం వల్ల సూర్యుడు సంపూర్ణంగా ఇబ్బందులు కలిగిస్తున్నాడు. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వింటే మంచిది. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానికి ప్రధానంగా ఏం జరుగుతుందంటే విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేస్తే మాత్రం క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ర్యాంకులు వాళ్ళకే వస్తాయి. మీకు మార్కులు తక్కువొస్తాయి. కంబైన్డ్ స్టడీస్ ఈ సమయంలో సింహరాశి విద్యార్థులు చేయకూడదు. ఇండిపెండెంట్‌గా చదువుకోండి. అలాగే ఇంటర్వ్యూల పరంగా గూడా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్‌గా గాకుండా ఇండివిడ్యువల్‌గా మీ వరకు మీరు ప్రిపేర్ అవ్వండి. అప్పుడే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో గూడా పోటీ ఎక్కువుంటుంది. వేరే వాళ్ళు ఎక్కువ రాణిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. విద్యారంగము, నిరుద్యోగ రంగము, వ్యాపార రంగంలో ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు బుధుడి వల్ల ఈ సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే గణేష పంచరత్న స్తోత్రం అని ఉంటుంది. ఆ పంచరత్న స్తోత్రాన్ని రోజు వినాలి. అలాగే గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఓం గూం హేరంబాయ నమః. ఈ హేరంబ గణపతి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఓం గూం హేరంబాయ నమః.
ఇవి చేసుకుంటూ ఎవరైతే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టడం ఒకసారి చేస్తారో, వాళ్ళకి తప్పకుండా బుధుడి బలం పెరుగుతుంది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు కూడా సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నాడు. ఇది మంచిది కాదు. దీన్ని సప్తమ కుజ దోషం అంటారు. ఈ సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు పెళ్లిలో నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. అంటే ఎవరైనా సింహరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది అనుకుంటే, ఆ పెళ్లి త్రుటిలో తప్పిపోయేటటువంటి సూచనలున్నాయి. అలాగే ఎవరైనా సింహరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఉన్నట్లయితే, ఆ చిన్న గొడవ పెద్ద గొడవగా మారే అవకాశాలున్నాయి. పార్ట్నర్‌షిప్‌లో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే, రియల్ ఎస్టేట్‌లో పార్ట్నర్స్ మధ్య గొడవలయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, 7వ స్థానంలో కుజుడున్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. ఆ దోషం పోగొట్టే శక్తి నరసింహస్వామికుంటుంది. కాబట్టి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు 7వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆ తర్వాత శుక్రుడు 8వ ఇంట్లో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇది అనుకూలం. శుక్రుడి బలం సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. శుక్రుడి బలం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సింహరాశి పరంగా చాలా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం పొందే సూచనలున్నాయి. అనుకోకుండా ఊహించని విధంగా ఏదో ఒక విధంగా ధనం కలిసొస్తుంది. అలాగే లేడీస్ సపోర్ట్ బావుంటుంది. సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా వేరే లేడీస్ సపోర్ట్ వల్ల మంచి బెనిఫిట్స్ పొందుతారు. సినిమా రంగం బావుంటుంది. టీవీ రంగం బావుంటుంది. సంగీత రంగం బావుంటుంది. నాట్య రంగం బావుంటుంది. ఈ రంగాల్లో ఎందులో ప్రవేశించినా అద్భుతమైన ఫలితాలొస్తాయి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, కాస్మెటిక్స్ ఇలాంటి వ్యాపారాలు చేసే సింహరాశి వాళ్ళకు కూడా వీటన్నిటిలో బ్రహ్మాండమైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆకస్మికంగా ఆస్తుల పరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి శుక్రుడి బలం ఒక్కటే ఉంది. మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో శుక్రుడు ఒక్కడే అనుకూలిస్తున్నాడు కాబట్టి ప్రధానంగా మిగిలిన 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. రవికి, బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవడానికి సింహరాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తూ కన్యారాశి వాళ్ళకి సూర్యుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఎందుకంటే 6వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. మార్చి 11 నుంచి మార్చి 14 మధ్యలో కన్యారాశి వాళ్ళకి అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా దానికి సొల్యూషన్ కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా బావుంటుంది. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. మార్చి 11 నుంచి మార్చి 14 మధ్యలో శత్రువులు గూడా మీకు మిత్రులుగా ఆఫీస్‌లో మారిపోతారు. ఆఫీస్ పాలిటిక్స్ ఉండవు. బాస్ అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. అందరూ ఫేవరబుల్‌గా ఉంటారు. మీ హార్డ్ వర్క్‌కి తగిన రికగ్నైజేషన్ ఆఫీస్‌లో కనిపిస్తుంది. అలాగే పాలిటిక్స్‌లో గూడా చాలా అద్భుతంగా పేరొస్తుంది. తండ్రి వైపు బంధువులు గూడా సపోర్ట్‌గా ఉండటం వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తండ్రితో ఉన్న డిస్ప్యూట్స్ గూడా క్లియర్ అయిపోతాయి. 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సూర్యుడి బలం అద్భుతంగా ఉండటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఈ రకమైన ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత 15-20 మధ్యలో సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీస్‌లో గ్రూప్‌గా మీరేదైనా పని చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీకు బాధ కలిగిస్తుంది. మీరెంత హార్డ్ వర్క్ చేసినా పక్కవాడికే రికగ్నైజేషన్ ఉంటుంది. అది మీకు బాధ కలిగిస్తూ ఉంటుంది. ఇది 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే 15-20 మధ్యలో బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని జాగ్రత్తగా ఉండండి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో సూర్యుడు ఫేవరబుల్ అవ్వాలంటే, సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయం వినండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఇవి చేసుకుంటే 7వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో కూడా కన్యా రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు 6వ స్థానంలో ఎక్సలెంట్‌గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కన్యా రాశి విద్యార్థులకి జాక్‌పాట్ కొట్టే టైం అని చెప్పాలి. ఎవరైనా కన్యా రాశి విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా నంబర్ 1 ర్యాంకులొస్తాయి. క్లాస్ ఫస్ట్ వస్తుంది. ర్యాంకులు ఎక్సలెంట్‌గా వస్తాయి. కావాల్సిన చోట సీట్లొస్తాయి. కన్యా రాశి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మంచి ప్యాకేజ్‌తో ఎక్సలెంట్ జాబ్ వస్తుంది.
మీ క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, హై ప్యాకేజ్‌తో వచ్చే అవకాశం కన్యా రాశి నిరుద్యోగులకి ఈ సమయంలో కనిపిస్తుంది. కన్యా రాశి వ్యాపారస్తులకు కూడా చాలా బావుంటుంది. మీరే వ్యాపారం చేస్తున్నా సరే, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలే వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. విద్యా రంగంలో, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు, నిరుద్యోగులకు ఉద్యోగం రావటం ఇవన్నీ కూడా బుధుడి బలం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా బ్రహ్మాండం. కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు అంటే భయంకరమైన శత్రువులు నశించిపోతారు. కన్యా రాశి వాళ్ళకి శత్రువు అనేవాళ్ళు ఉండరు. అందరూ మిత్రులుగా మారిపోతారు. కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు అందరూ నశించిపోతారు. ఒకవేళ ఎవరైనా శత్రువులున్నా వాళ్ళు మిత్రులుగా మారిపోతారు. అప్పులు క్లియర్ అవుతాయి. మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో కన్యా రాశి వాళ్ళు ఎవరికైనా బల్క్ అమౌంట్‌లో అప్పులుంటే అవన్నీ గూడా క్లియర్ చేయగలుగుతారు. అలాగే అనారోగ్యాలుంటే అవన్నీ గూడా తొలగిపోతాయి. కంప్లీట్‌గా ఆరోగ్యం అనేదొస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవి కంట్రోల్‌లో ఉంటాయి. ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి క్లియర్ అయిపోతూ ఉంటాయి. బ్యాంక్‌కి లోన్‌లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్‌లో మంచి డీల్ ఓకే అయ్యి, మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. 6వ స్థానంలో కుజుడి వల్ల హోటల్ బిజినెస్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. రైస్ బిజినెస్, ఎండుమిర్చి బిజినెస్, కాపర్ మెటీరియల్‌కి సంబంధించిన బిజినెస్‌లు ఇవన్నీ గూడా చాలా అద్భుతంగా ఉండటానికి 6వ స్థానంలో కుజుడి సంచారం అనేది కన్యా రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం మాత్రం లేదు. మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో శుక్రుడు 7వ స్థానంలో ఉండటం వల్ల పెళ్ళిళ్ళు కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా కన్యా రాశి వాళ్ళకి సంబంధం కుదురుతుంది అనుకున్నప్పుడు గూడా లాస్ట్ మూమెంట్‌లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా చిన్న విషయాల గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉండాలి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్ప లాభాలేవి కనిపించవు. ఎందుకంటే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లు కాబట్టి వీటిల్లో లాభాలు తక్కువగా ఉంటాయి. మిగిలిన అన్ని బిజినెస్‌ల్లో బుధుడి బలం ఎక్సలెంట్‌గా ఉంది కాబట్టి లాభాలొస్తాయి. ఒక్క బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లో మాత్రమే శుక్రుడి బలం లేదు కాబట్టి కొద్దిగా లాభాలు తక్కువగానే ఉంటాయి. ఒక్కొక్కసారి కొద్దిగా నష్టం కూడా కనిపిస్తూ ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సాధారణంగానే ఉంటాయని చెప్పుకోవాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. కాబట్టి ప్రతిరోజు రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా లేదా విన్నా కన్యా రాశి వాళ్ళకి శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ రకమైన వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా కూడా కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి బుధుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. కుజుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. సూర్యుడు మొదటి 4 రోజుల్లో ఎక్సలెంట్‌గా ఉన్నాడు. కాబట్టి 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సూర్యుడి పరిహారాలు చేసుకోవటం. ఈ 10 రోజుల్లో శుక్రుడి పరిహారాలు చేసుకోవటం చేస్తే కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో తిరుగుండదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజుల్లో సూర్యుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మార్చి 11 నుంచి మార్చి 14 మధ్యలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు. మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. మొదటి 4 రోజుల్లో సూర్యుడు 5వ స్థానంలో ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే పిల్లల వల్ల చికాకు కలిగిస్తాడు. అందులోనూ మగపిల్లల వల్ల ఇబ్బంది కలిగిస్తాడు. తులారాశి వాళ్ళు ఎవరికైనా మగపిల్లలుంటే వాళ్ళ వల్ల ఏదో ఒక చిక్కులు, చికాకులు, వాళ్ళ మొండితనం వల్ల సమస్యలు ఇలాంటివి మొదటి 4 రోజుల్లో 11, 12, 13, 14 తేదీల్లో తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆఫీస్ టెన్షన్స్, ఆఫీస్ పాలిటిక్స్, ఆఫీస్‌లో ఒత్తిడి, బాస్ ఇబ్బంది పెట్టడము, కొలీగ్స్ వల్ల చికాకులు ఇవన్నీ గూడా మొదటి 4 రోజుల్లో కనిపిస్తాయి. పాలిటిక్స్‌లో గూడా కొన్ని టెన్షన్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల గూడా సమస్యలుంటాయి. ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయంటే 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటాయి. కానీ 15వ తేదీ నుంచి సూర్యుడు 6వ స్థానంలోకొస్తాడు. చాలా అద్భుతంగా 6 రోజులు ఉంటాయి. మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఒక్కసారిగా ఆఫీస్‌లో అందరూ మీ హార్డ్ వర్క్ రికగ్నైజ్ చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బాస్ మీకు అనుకూలంగా మారిపోతాడు. మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. పాలిటిక్స్‌లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్‌లో లాభాలొస్తాయి.
తండ్రి వైపు బంధువుల సపోర్ట్ ఉంటుంది. తండ్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ పొందడంతో పాటుగా ఆరోగ్య సమస్యలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని కూడా అందిపుచ్చుకోగలుగుతారు. ఇవన్నీ కూడా మార్చి 15వ తేదీ నుంచి మార్చి 20 మధ్యలో ఉంటాయి. కానీ మార్చి 11 నుంచి మార్చి 14 మొదటి 4 రోజుల్లో మాత్రం సూర్యుడి బలం లేదు కాబట్టి, ఆ సమయంలో నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సమయం ఉంటే విష్ణు సహస్రనామ స్తోత్రం వినండి. అప్పుడు మొదటి 4 రోజుల్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. మిగిలిన 6 రోజులు మాత్రం సూర్యుడి బలం అద్భుతంగా ఉంది కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలన్నీ లభిస్తాయి. అలాగే బుధుడు తులారాశి వాళ్ళకి 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు. కాబట్టి తులారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. తులారాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ప్రిపేర్ అవ్వకుండా వెళితే క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ రాదు. బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే లాస్ట్ రౌండ్‌లో గ్రూప్ డిస్కషన్‌లో త్రూ అయ్యి మంచి జాబు, మంచి ప్యాకేజ్‌తో వచ్చే అవకాశం ఉంటుంది. తులారాశి వ్యాపారస్తులకు కూడా అంత గొప్పగా వ్యాపారం ఏమి ఉండదు. తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళాలి. కొంచెం తక్కువగానే లాభాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యారంగం, వ్యాపార రంగంకు నిరుద్యోగులకి బుధుడి బలం లేదు కాబట్టి తులారాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. బలం పెరగాలంటే ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడి బలం కూడా పెరుగుతుంది. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. తులారాశి వాళ్ళకి మొత్తం 10 రోజులు కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల తులారాశి వాళ్ళ సంతానంలో మగపిల్లలకు విపరీతమైన కోపం ఉండటం వల్ల, వాళ్ళకి బాగా మొండితనం ఉండటం వల్ల, తండ్రికి మగపిల్లలకి లేదా తల్లికి మగపిల్లలకి చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కూడా డల్‌గా ఉంటుంది. అంత గొప్పగా అయితే ఏముండదు. అలాగే ప్రాపర్టీస్ కొనాలన్నా, ప్రాపర్టీస్ అమ్మాలన్నా పెద్దగా బలం లేదు. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సోదరులతో ఏవైనా చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కూడా ఉండే అవకాశం ఉంది. 5వ స్థానంలో కుజుడి సంచారం అనేది ఈ రకమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి, ఈ కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు ఈ 10 రోజుల్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం కూడా లేదు. శుక్రుడు ఎక్కువ ఎక్స్‌పెండిచర్ ఇస్తాడు. బాగా రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు అయ్యేలాగా చేస్తాడు. దాన్ని అదుపులో పెట్టుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా అంత గొప్పగా ఉండదు. సాధారణంగానే అవకాశాలొస్తాయి. అలాగే ప్రధానంగా భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఆడవాళ్ళకి ఏవైనా గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ పరంగా ఎదుర్కొనే అవకాశాలు తులారాశి స్త్రీలకు ఉన్నాయి. కాబట్టి తులారాశి ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. అలాంటివి ఏమైనా ఉంటే డాక్టర్‌ని కలుసుకొని వాళ్ళ సలహాలు, సూచనలు స్వీకరించడం మంచిది. 6వ స్థానంలో శుక్రుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇవన్నీ పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీమాత్రే నమః ఈ 2 మంత్రాల్లో ఏ మంత్రమైనా రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేస్తే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకు ప్రధానంగా బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. సూర్యుడు మాత్రం మొదటి 4 రోజుల్లో బాలేకపోయినప్పటికీ తర్వాత 6 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలనే అందించాడు కాబట్టి తులారాశి వాళ్ళు మిగిలిన 3 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి బలం తక్కువ ఉంది. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. పని ఒత్తిడి, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. బాస్ ఎక్కువ వర్క్ ఇస్తాడు. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. బాస్‌తో గానీ, కొలీగ్స్‌తో గానీ ఏమైనా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా జాగ్రత్త పడాలి.
అంతేగాకుండా తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలుంటాయి. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అగ్రికల్చర్‌లో కూడా ఆటుపోట్లుంటాయి. ఆ విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం. రవి బలం లేదు కాబట్టి ఈ జాగ్రత్తలు వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. ఈ 10 రోజుల్లో రవి బలం రావాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం గాని, విష్ణు పంజర స్తోత్రం గాని చాంటింగ్ వినాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోతాయి. అనుకూల ఫలితాలొస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. వృశ్చిక రాశి విద్యార్థులకైతే తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులొస్తాయి. ఎగ్జామ్స్ రాశారో తిరుగులేని ర్యాంక్ వస్తుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ వస్తుంది. కావాల్సిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్ సంపాదించే యోగం ఉంది. వృశ్చిక రాశి నిరుద్యోగులకు కూడా చాలా బాగుంది. నిరుద్యోగులకి వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మంచి ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా బలం చాలా బాగుంది. వ్యాపారస్తులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వచ్చే అవకాశం ఉంది. విద్యారంగం బాగుంది. వ్యాపార రంగం బాగుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా బుధుడి 4వ స్థాన సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి వస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు మాత్రం 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజ దోషం అంటారు. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏదైనా ప్రాపర్టీ కొంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ప్రాపర్టీ అమ్మినా కూడా ఇబ్బంది ఉంటుంది. ప్రాపర్టీస్ కొనటానికి గానీ, అమ్మటానికి గానీ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అందుకే సాధ్యమైనంత వరకు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి అమ్మకుండా చూసుకోండి. బాగా ఎమర్జెన్సీ ఉంటే తర్వాత అమ్మండి. అలాగే కొనుక్కోవాలని ప్రయత్నించినా కూడా కొనుక్కోవటానికి పూర్తి బలం అనేది ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి లేదు. అర్ధాష్టమ కుజదోషం ఉంది. ఈ అర్ధాష్టమ కుజదోషం వల్ల రియల్ ఎస్టేట్‌లో కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలుంటాయి. అప్పులైపోయే అవకాశం ఉంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కూడా ఆలస్యం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల వృశ్చిక రాశి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోతుంది. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని వస్తే కూడా అర్ధాష్టమ కుజ దోషం నుంచి బయటపడొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఈ రెండు కూడా చదవటం కానీ వినటం కానీ చేస్తే కూడా అర్ధాష్టమ కుజదోష తీవ్రతను వృశ్చిక రాశి వాళ్ళు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు మాత్రం 5వ స్థానంలో సంపూర్ణంగా యోగిస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వృశ్చిక రాశి పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి మంచి పేరు వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విదేశీయాన పరంగా కానీ మీ పిల్లలు తారాస్థాయిలో ఉండటం వల్ల, అందులోనూ మీ ఆడపిల్లలు తారాస్థాయిలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పేరు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ సాధించే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. దంపతుల మధ్య కూడా చక్కటి పరస్పర అవగాహన ఉంది. అంటే శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఈ రకమైన అనుకూల ఫలితాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం ఎక్సలెంట్‌గా ఉంది. శుక్రుడి బలం ఎక్సలెంట్‌గా ఉంది. కేవలం కుజుడి బలం లేదు, రవి బలం లేదు. రవికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి 10 రోజుల్లో సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మార్చి 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో కూడా 3వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఆఫీసులో చాలా అనుకూలంగా ఉంటుంది. పై అధికారులు అనుకూలంగా ఉంటారు. సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు ఆఫీసులో కనిపిస్తుంది. ఆఫీసులో మీరు చెప్పిన మాటకు విలువ, గౌరవం కూడా బాగుంటాయి. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా మంచి లబ్ధి చేకూరుతుంది. అలాగే పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటాయి. 11, 12, 13, 14 ఈ 4 తేదీల్లో సూర్యుడి బలం ఉండటం వల్ల ఈ ఫలితాలు కనిపిస్తాయి. అయితే 15వ తేదీ నుంచి సూర్యుడి బలం తగ్గిపోతుంది.
15-20 వరకు. ఆ 6 రోజుల్లో గూడా సూర్యుడు 4 స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆఫీస్‌లో టెన్షన్స్ పెరుగుతాయి. కొలీగ్స్ మీకు వ్యతిరేకంగా మారిపోతారు. బాస్ మీకు వ్యతిరేకంగా ఉంటాడు. ఆఫీస్‌లో ఎంత హార్డ్ వర్క్ చేసినా, హార్డ్ వర్క్‌కి తగిన రికగ్నైజేషన్ కనిపించక మీరు బాధపడుతూ ఉంటారు. పాలిటిక్స్‌లో ఇబ్బందులుంటాయి. తండ్రి సపోర్ట్ తగ్గుతుంది. తండ్రి వైపు బంధువుల వల్ల గూడా సమస్యలుంటాయి. ఇవన్నీ గూడా 6 రోజుల్లో అంటే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో కనిపిస్తాయి. ఆ సమయంలో సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ఆ సమయంలో జేసుకోండి. ఆదిత్య హృదయం వినండి. లేదా సూర్యాష్టకం వినండి. ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. వీలైతే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పూలు ఆ నీళ్ళలో కలిపి తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అప్పుడు ఈ 6 రోజుల్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోయి అనుకూల ఫలితాలొస్తాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి బుధుడి బలం ఈ 10 రోజుల్లో లేదు. కాబట్టి మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో ధనుస్సు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే అంత గొప్ప ర్యాంకులు రావు. మామూలుగా మార్కులొస్తాయి. నిరుద్యోగులు గూడా బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ప్యాకేజ్‌తో జాబొస్తుంది. లేకపోతే మంచి ప్యాకేజ్ జాబ్ రావటం కష్టం. వ్యాపారస్తులు గూడా పోటీ ఎక్కువుంటుంది. ఒడిదుడుకులెక్కువుంటాయి. సహనంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. విద్యారంగం, వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలే ఉంటాయి. నిరుద్యోగులకు కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి, గణపతికి సంబంధించినటువంటి ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. గణేష పంచరత్న స్తోత్రం వినండి. దానివల్ల బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడు 3వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు బ్రహ్మాండం. అంటే ప్రాపర్టీ కొనే యోగం వచ్చింది. ధనుస్సు రాశి వాళ్ళెవరైనా మంచి బ్రహ్మాండమైనటువంటి భూమి గాని, ఇల్లు గాని, పొలం గాని, అపార్ట్‌మెంట్ గాని, ఇండిపెండెంట్ హౌస్ గాని ఏదైనా కొనుక్కోవటానికి బలం చాలా బావుంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. లేదా చాలా కాలంగా ప్రాపర్టీ అమ్మాలని చూస్తున్నటువంటి ధనుస్సు రాశి వాళ్ళకి కూడా కుజుడు బావున్నాడు. 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ చాలా మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోవటానికి, బ్రహ్మాండమైన రేటుకి ప్రాపర్టీ అమ్ముకోవటానికి, ప్రాపర్టీ యాస్పెక్ట్‌లో బెనిఫిట్స్ పొందటానికి ధనుసు రాశి వాళ్ళకి బలం ఉంది. రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే అయ్యే అవకాశం ఉంది. మంచి డీల్ ఓకే అవుతుంది. బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే బ్రదర్స్‌తో రిలేషన్ ఎక్స్ట్రార్డినరీ అని జెప్పాలి. ధనుసు రాశి వాళ్ళకి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, సంవత్సరాలుగా బ్రదర్స్‌తో గొడవలున్నా సరే అవన్నీ గూడా క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోయి వాళ్ళతో అనుకూలత పెరుగుతుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల గూడా ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, జీవితంలో మరో మెట్టు ఎదగటానికి ధనుసు రాశి వాళ్ళకి బ్రదర్స్ చాలా సపోర్ట్ చేస్తారు. బ్యాంక్‌కి లోన్‌లు శాంక్షన్ అవుతాయి. పెద్ద మొత్తంలో ఉన్న బ్యాంక్ లోన్‌లన్నీ గూడా శాంక్షన్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నీ గూడా ధనుస్సు రాశి వాళ్ళు 3వ స్థానంలో కుజుడు యోగించటం వల్ల పొందగలుగుతారు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడు 4వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు గూడా బాగున్నాడు. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ధనుస్సు రాశి పురుషులైనా, స్త్రీలైనా వేరే లేడీస్ సపోర్ట్ వల్ల మంచి సక్సెస్ సాధిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళు కొత్త కొత్త ఆఫర్స్ పొందగలుగుతారు. అలాగే టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటికు, కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్‌లు, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లు చేసే ధనుసు రాశి వాళ్ళకి కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చేతిలో ఎప్పుడూ ధనం ఉంటుంది. ధనానికి లోటుండదు. 4 స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళ కళారంగంలో తిరుగుండదు. అలాగే వినోద కార్యక్రమాల పరంగా ఆనందాన్ని పొందటంలో కూడా తిరుగుండదు. ఈ రకమైన ప్రయోజనాలన్నీ పొందగలుగుతారు. కాబట్టి ప్రధానంగా మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడి బలం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. శుక్రుడి బలం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అలాగే రవి బలం కూడా మొదటి 4 రోజుల్లో లేకపోయినా తర్వాత 6 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి కేవలం ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. మొదటి 4 రోజుల్లో రవి బలం లేదు. కాబట్టి ఈ సమయంలో రవికి సంబంధించినటువంటి, బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ధనుస్సు రాశి వాళ్ళు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళకి చాలా కాలం తర్వాత మంచి ప్రాపర్టీస్ కొనేటటువంటి యోగం వచ్చింది. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొట్టే యోగం వచ్చింది.
సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకునే యోగం వచ్చింది. అదేవిధంగా ఆఫీసులో గూడా చాలా టాప్ పొజిషన్‌కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాల్లో చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ మొదటి 4 రోజుల్లో ప్రమోషన్ పరంగా అద్భుతమైన ఫలితాలున్నాయి. ఈ ప్రయోజనాలన్నీ గూడా ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. ప్రధానంగా మాత్రం బుధుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా జేసుకోవటం. అలాగే 14వ తేదీ తర్వాత సూర్యుడికి సంబంధించిన పరిహారాలు జేసుకోవటం జేస్తే, ఈ 10 రోజుల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందటానికి ధనుసు రాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే, సూర్యుడు మకర రాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? మార్చి 11, 12, 13, 14 ఈ 4 తేదీల్లో ఆఫీసులో దూకుడుగా మాట్లాడటం వల్ల బాస్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. కొలీగ్స్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలొచ్చే అవకాశాలు, దంతాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలొచ్చే అవకాశాలు, ఇవన్నీ మార్చి 11, 12, 13, 14 తేదీల్లో మకర రాశి వాళ్ళకుంటాయి. పాలిటిక్స్‌లో గూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. కొంతమంది శత్రువులుంటారు. తండ్రి వైపు బంధువులతో గూడా దురుసుగా మాట్లాడటం వల్ల వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలున్నాయి. ఒక్కొక్కసారి తండ్రితో గూడా చిన్న చిన్న విభేదాలయ్యే అవకాశాలున్నాయి. అయితే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో సూర్యుడు 3వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. మంచి ప్రమోషనొచ్చే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్‌లొచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటికి ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ పరంగా వెళ్ళే అవకాశం ఉంది. రాజకీయాల్లో చక్రం తిప్పే యోగం ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్‌లో మంచి లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఆఫీసులో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. బాస్ ఫేవరబుల్‌గా ఉంటాడు. ఈ ప్రయోజనాలన్నీ గూడా మార్చి 15వ తేదీ నుంచి మార్చి 20 మధ్యలో మకర రాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల పొందగలుగుతారు. సూర్యుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి మొదటి 4 రోజుల్లోనే సూర్యుడి బలం లేదు. మార్చి 11 నుంచి మార్చి 14 వరకే సూర్యుడి బలం లేదు. ఆ 4 రోజుల్లో సూర్యుడి బలం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మకర రాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. చాలా పవర్ఫుల్ స్తోత్రము. ఆ విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు వినండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోండి. మొదటి 4 రోజుల్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశాలున్నాయి. ఏ ఎగ్జామ్ రాసినా నంబర్ 1 ర్యాంక్. కావలసిన చోట సీట్లొస్తాయి. కావలసిన కాలేజీలు గాని, స్కూళ్ళల్లో గాని సీట్లొచ్చే యోగం ఉంది. ఎడ్యుకేషన్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. కావాల్సిన చోటికి వెళ్లి చదువుకోగలుగుతారు. నిరుద్యోగులకు కూడా చాలా బ్రహ్మాండమైన టైం అని చెప్పుకోవాలి. మకర రాశి నిరుద్యోగులు కొద్దిగా ట్రై చేస్తేనే మంచి బ్రహ్మాండమైన జాబ్ వచ్చే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, హై ప్యాకేజ్ జాబులు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కుటుంబంలో కలహాలొచ్చే అవకాశాలున్నాయి. అంటే మకర రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు దురుసుగా మాట్లాడకూడదు. కోపంగా మాట్లాడకూడదు. దురుసుగా, కోపంగా కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళతో విభేదాలు కలిగే అవకాశం ఉంది. కుజుడు 2వ స్థానంలో, వాక్ స్థానంలో ఉన్నాడు కాబట్టి గొడవలు రాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. గొడవలు రాకుండా ఫ్యామిలీలో అందరితో వ్యవహరించండి. అలాగే 2వ స్థానం అంటే అది ప్రధానంగా దంత సంబంధమైన సమస్యలు, నోటికి సంబంధించిన అనారోగ్యాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి, వీటికి సంబంధించి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్‌లో గూడా ఆశాజనకంగా ఉండదు. ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. హోటల్ బిజినెస్‌లో గూడా యావరేజ్ ఫలితాలే కనిపిస్తున్నాయి. కుజుడు అనే ఆయన 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ రోజు వినండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల రెండో స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి శుక్రుడు మూడో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మూడో స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మకర రాశి వాళ్ళకి అక్క చెల్లెళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అక్క చెల్లెళ్ళతో డిస్ప్యూట్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవ్వరైనా సరే, మకర రాశి స్త్రీలు గాని, మకర రాశి పురుషులు గాని, మీ అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమా, టీవీ రంగంలో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వేచి చూసే ధోరణిని అలవాటు చేసుకోవాలి. భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో పెద్ద లాభాలే ఉండవు. సాధారణ లాభాలే ఉంటాయి. కాబట్టి మూడో ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు శ్రీమాత్రే నమః 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళకు ప్రధానంగా కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. సూర్యుడి బలం మొదటి 4 రోజుల్లో మాత్రమే లేదు. ఈ సమయంలో పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే, సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. మొదటి 4 రోజులు 1వ స్థానంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తున్నప్పుడు కంటికి సంబంధించి గానీ, గుండెకి సంబంధించి గానీ ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జన్మంలో సూర్యుడున్నప్పుడు అనారోగ్యాలిస్తాడు. అందులోనూ కుంభరాశికి అధిపతి శని. శని, సూర్యుడు శత్రువులు. కాబట్టి కుంభరాశిలోనే సూర్యుడు ఉంటాడు కాబట్టి మొదటి 4 రోజుల్లో ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఆ తర్వాత మిగిలిన 6 రోజుల్లో కూడా సూర్యుడు వ్యతిరేకంగానే ఉన్నాడు. సూర్యుడు రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు. రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మాట దూకుడు వల్ల ఆఫీసులో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో ఆఫీసులో కొలీగ్స్‌తో మాట్లాడుతున్నా, బాస్‌తో మాట్లాడుతున్నా స్నేహపూర్వకంగా మాట్లాడండి. పరిస్థితులను బట్టి మాట్లాడండి. గొడవలకు వెళ్ళకండి. దూకుడుగా మాట్లాడకండి. అలా చేస్తే బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని విభేదాలొచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఆఫీస్ పాలిటిక్స్ కూడా ఆ టైంలో ఉంటాయి. మీరెంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ కనిపించదు. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అంటే సూర్యుడి బలం ఈ 10 రోజుల్లో కుంభరాశి వాళ్ళకి లేదు. సూర్యుడి బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం చదవండి లేదా ఆదిత్య హృదయం వినండి. సూర్యుడికి సంబంధించిన మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు రోజు స్నానం చేశాక ఒకసారి అనుకోండి. లేదా ఓం సవిత్రే నమః ఈ ఒక్క మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. ఇంకా సూర్యుడు యోగించాలంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పూలు, ఎర్ర చందనం, కుంకుమ కలిపిన అక్షింతలు ఇవన్నీ కూడా వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ 12 సార్లు ఆ నీళ్లు మొక్కలో వదులుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అప్పుడు ఇంకా సూర్యుడి బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇలా అర్ఘ్యం ఇవ్వటం వీలు కాకపోయినా బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. కాబట్టి సూర్యుడు ఫేవరబుల్ లేడు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిహారాలు కుంభరాశి వాళ్ళు పాటించాలి. అలాగే కుంభరాశి వాళ్ళకు బుధుడు కూడా జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 1వ స్థానంలో బుధుడు ఉన్నాడు. వాళ్ళ రాశిలోనే బుధుడు యోగించడు. కాబట్టి కుంభరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్‌తో ర్యాంకులొస్తాయి. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ర్యాంకులొస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూకి వెళితే మాత్రం ఫైనల్ రౌండ్‌లో ఫెయిల్ అయిపోతారు. బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో వస్తుంది.
కుంభరాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. అంత గొప్ప అద్భుతమైన లాభాలేం కనిపించవు. అంటే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, నిరుద్యోగులకు, కుంభరాశి వాళ్ళకు బుధుడి బలం లేదు కాబట్టి సాధారణ ఫలితాలే ఉంటాయి. బుధుడి బలం పెరగాలంటే గణపతికి సంబంధించినటువంటి ఓం వికటాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు కూడా బాలేడు. కుంభరాశిలోనే కుజుడు ఉన్నాడు. రాశిలో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కుంభరాశిలో ఉన్న కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. సప్తమ దృష్టి 7వ దృష్టితో కుజుడు చూసినప్పుడు అది వివాహ స్థానం మీద పడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో కుజుడు ఉండటం వల్ల, అంటే జన్మంలో కుజుడు ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కుంభరాశి వాళ్ళు చిన్న విషయాలకి లైఫ్ పార్ట్నర్‌తో ఆర్గ్యుమెంట్స్ చేయకండి. ఊరికే చిన్న విషయాలకే పెద్ద గొడవలయిపోయే అవకాశం ఉంది. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి గాని, అమ్మటానికి గాని కుంభరాశి వాళ్ళకి ఇప్పుడంత బలం లేదు. పోస్ట్‌పోన్ చేసుకోవటం మంచిది. బాగా ఎమర్జెన్సీ ఉంటే ప్రాపర్టీస్ కొన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్‌గా జేసుకోండి. లేకపోతే ఇబ్బందులొస్తాయి. రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్‌గా ఉంటుంది. సోదరులతో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవటం మంచిది. బ్యాంక్‌కి లోన్‌లు శాంక్షన్ అవ్వటం ఆలస్యం అవుతుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి ఇలాంటి బిజినెస్‌లో కూడా పెద్దగా లాభాలేమి ఈ 10 రోజుల్లో కనిపించవు. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం పెరగాలంటే ఏం జేయాలి? ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేసుకుంటూ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, ఇవన్నీ చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు అనుకూల ఫలితాలొస్తాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు ఎలా ఉన్నా 2వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వాక్చాతుర్యం ఉంటుంది. వాళ్ళ మాటలతోనే ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. దాంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. 2వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్ కాబట్టి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితాన్ని ఆనందమయంగా గడుపుతూ ఉంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా వాక్చాతుర్యంతో ఆకట్టుకొని మంచి మంచి అవకాశాలు అందుకోగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. లైఫ్ పార్ట్నర్‌తో రిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి శుక్రుడి బలం ఎక్సలెంట్‌గా ఉంది. కేవలం సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. ఈ 3 గ్రహాలకు మాత్రమే బలం లేదు కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం. 12వ సంచారం ఉన్నప్పుడు సూర్యుడికి ఆఫీస్ పాలిటిక్స్ విపరీతంగా ఉంటాయి. పైకి నవ్వుతారు, వెనక గోతులు తీస్తారు. మిమ్మల్ని డౌన్ చేయాలని చూస్తారు. మీ క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు. మీకు పేరు రాకుండా చేస్తారు. ఇవన్నీ కూడా 12వ ఇంట్లో రవి ఉన్నప్పుడు జరుగుతాయి. కాబట్టి మార్చి 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో కూడా కొలీగ్స్‌తో ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండండి. బాస్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి. సీక్రెట్ పాలిటిక్స్ ఉన్నప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ కష్టానికి రికగ్నైజేషన్ తక్కువగా ఉన్నా సరే దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. తర్వాత 6 రోజులు కూడా సూర్యుడి బలం లేదు. జన్మంలో సంచారం చేస్తున్నాడు. అంటే మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా స్పెషల్ కేర్ తీసుకోవాలి. అంటే కంటికి సంబంధించి గానీ, గుండెకి సంబంధించి గానీ ఇలాంటి అనారోగ్యాలు ఏవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మిగిలిన 6 రోజులు అంటే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో జన్మంలో సూర్యుడు ఉండటం వల్ల ఆఫీస్‌లో కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. పాలిటిక్స్‌లో కూడా కొన్ని ఇబ్బందులుంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా సమస్యలుంటాయి. అగ్రికల్చర్‌లో కూడా సమస్యలుంటాయి. అంటే మీన రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో రవి బలం లేదు. రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలుంటాయి. రవి బలం పెరగాలంటే ఏం చేయాలి? ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదువుకోవాలి లేదా వినాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.
అప్పుడు రవి బలం పెరుగుతుంది. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి బుధుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 10 రోజుల్లో బుధుడి బలం లేదు. అంటే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసి, బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినా గూడా వాళ్ళు అనుకున్న దానికంటే మార్కులు కొంచెం తక్కువగొస్తూ ఉంటాయి. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా గూడా లాస్ట్ రౌండ్‌లో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం, గ్రూప్ డిస్కషన్‌లో మిస్టేక్స్ చేయటం, ఇలాంటి వాటి వల్ల రావాల్సిన హై ప్యాకేజ్ జాబే కాకుండా కొంచెం తక్కువ ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్‌లో గూడా ఎంత క్రియేటివ్‌గా బిజినెస్ చేసినా లాభాలనేవి కొంచెం తక్కువగానే వస్తాయి. దానికి కారణం ఏంటంటే బుధుడు 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నాడు. ఖర్చెక్కువుంటుంది. అంటే ఎక్స్‌పెండిచర్ ఎక్కువుంటుంది. ప్రాఫిట్ తక్కువుంటుంది. అందుకే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసినా ర్యాంకులు అంత గొప్పగా రావు. మామూలుగా వస్తాయి. వ్యాపారస్తులు ఎంత బాగా బిజినెస్ చేసినా అంత గొప్పగా వ్యాపారంలో లాభాలు కనిపించవు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగానికి వెళ్ళినా వర్క్ ఎక్కువుంటుంది కానీ, మనకొచ్చే బెనిఫిట్స్ తక్కువగా ఉంటాయి. బుధుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇలా జరుగుతాయి. వ్యయంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు. 12లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి కుజుడు కూడా 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 12లో కుజుడుంటే వ్యయంలో కుజదోషం అంటారు. దానివల్ల శత్రువులు ఎక్కువ ఉంటారు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా వ్యయంలో కుజుడు ఉండటం వల్ల శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరు శత్రువులు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడండి. కనిపించే శత్రువులు, కనిపించని శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఖర్చు ఎక్కువ అవుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మనీ ఎక్స్‌పెండిచర్ కంట్రోల్‌లో ఉంచుకోండి. వ్యయంలో కుజుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి అవి పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేసుకుంటే వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడు జన్మంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఇది అద్భుతం. ఎందుకంటే వ్యయంలో బుధుడు ఉన్నాడు, వ్యయంలో కుజుడు ఉన్నాడు. అయినప్పటికీ కూడా శుక్రుడు మాత్రం జన్మంలో పరమాద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోగాల్లో మునిగి తేల్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. విందు భోజన ప్రాప్తి యోగం, మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీనరాశి పురుషులైనా, మీనరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. జీవితాన్ని ఆనందభరితంగా మార్చుకునేటటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కళారంగం బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత చాలా బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి అంటే ప్రత్యేకంగా బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. కాబట్టి బుధుడు 12లో వ్యయంలో ఉన్న, కుజుడు 12లో వ్యయంలో ఉన్న దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీనరాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడు పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నాడు. కాబట్టి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే జన్మంలో శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు సంపూర్ణంగా పొందవచ్చు. ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సంవత్సరం అంతా లక్ష్మీదేవి యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని భావించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా సరే కనీసం ఒక్క చొక్క ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాలామందికి కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తేనె చుక్కలు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో ఆహారం వ్యర్థం కాకూడదు. ఏ ఇంట్లో అయితే
వండిన అన్నం గాని, పదార్థాలు గాని వ్యర్థమైపోతూ ఉంటాయో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సాధ్యమైనంత వరకు ఆహారం వ్యర్థం గాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే, లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా తరచుగా గొడవలవుతూ ఉన్నట్లయితే, ఆ ఇంట్లో లక్ష్మి నిలబడలేదు. దరిద్ర దేవత ప్రవేశించిందని మనం అర్థం జేసుకోవాలి. అటువంటప్పుడు ఏం జేయాలంటే సంధ్యా దీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే సాయంకాలం పూట ఇంటి ఇల్లాలు సంధ్యాదీపం పెడుతుందో, ఆ ఇంట్లో కుటుంబ కలహాలుండవు. దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. సంధ్యాదీపం వెలిగించటానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని, మొహం కడుక్కొని, పూజ గదిలో ఇంటి ఇల్లాలు ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించకపోయినా పూజ గదిలో మాత్రం సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు తప్పకుండా వెలిగించాలి. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసిన తర్వాతే వంట వండాలి. ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత వంట వండితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే వంట వండేటప్పుడు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి వంట ప్రారంభించండి. 2 అడ్డు గీతలు, 2 నిలువు గీతలతో గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ముగ్గు వేయండి. గ్యాస్ స్టవ్‌కు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించండి. గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఓం బ్రహ్మణే నమః అని 11 సార్లు అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు 8 దళాలున్న పద్మ ముగ్గు వేసి నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే గూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే రాత్రిపూట పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా పూజ గదిలో దీపం వెలిగితే చాలా మంచిది. అలా దీపం వెలగటం వీలు కాకపోతే కనీసం ఒక చిన్న నైట్ బల్బ్ అయినా రాత్రంతా పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూడాలి. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కూడా చేతికున్న గాజులు తీయకూడదు. చెవి కమ్మలు తీయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినా సరే మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అతిథులను ఆదరించాలి. గృహంలో వృద్ధులను ఆదరించాలి. ఏ ఇంట్లో అయితే వృద్ధులను తిడతారో, వృద్ధులను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పెద్దవారిని తాతలను, బామ్మలను వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి కావలసిన సేవలు చేయటం చేస్తే దరిద్ర దేవత నిలబడదు. లక్ష్మీదేవి అలాంటి గృహంలో నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తులసి మొక్క అందరూ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోండి. తులసికి ఆనవాయితీ అనే సంబంధం లేదు. చాలామంది మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదంటారు. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఇంటి ఆవరణలో బయట వైపు తులసి మొక్క పెంచుకోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెట్టుకోవటం, వీలైనప్పుడల్లా సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం చేసుకున్నట్లయితే దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, అలాగే గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.